వరంగల్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో పోలింగ్ మొదలు కానుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సాయి మాధవి. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి అంతా ఏర్పాట్లంతా పూర్తి కావడం జరిగింది. 8 గంటల నుంచి అయితే పోలింగ్ ప్రారంభం కానుంది. 8 గంటల నుంచి 4 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి సంబంధించిన పోలింగ్ కేంద్రంలో ఉన్నాము. ఈ పోలింగ్ కేంద్రంలో మొత్తం 4 బూతులు ఉన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ ఎన్నికల బరిలో మొత్తం 3 ఉమ్మడి జిల్లాల పరిధికి సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి మొత్తం 52 మంది బరిలో ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాము. 7 గంటల నుంచి ఏజెంట్ల సమక్షంలో ఏదైతే బ్యాలెట్ పత్రం ద్వారా జరుగుతున్న ఎన్నిక కాబట్టి బ్యాలెట్ బాక్సులను పరిశీలించి ఏజెంట్ల సమక్షంలో దాన్ని సీల్ చేస్తారు. ఆ తర్వాత పోలింగ్ ప్రక్రియ అయితే మొదలు కానుంది 8 గంటలకు. ఇప్పటికే ఏజెంట్లందరూ కూడా వివిధ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుతున్న సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాము. ముఖ్యంగా మనం చూసినట్టయితే ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర కూడా 52 మందితో కూడినటువంటి అభ్యర్థులతో కూడినటువంటి ఒక పేపర్ను కూడా ఇక్కడ అంటించడం జరిగింది. మనం చూస్తా ఉన్నాము ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి 3 అభ్యర్థులు, వారితో పాటు మిగతా 49 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి ఒక ఏదైతే పేపర్ను ఇక్కడ అందించిన నేపథ్యాన్ని చూస్తా ఉన్నాము. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక అంటే పార్టీ గుర్తులు ఉండవు కాబట్టి ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి పేరు, అదేవిధంగా ఆయన చిత్రంతో కూడినటువంటి పేపర్ని ఇక్కడ ఏర్పాటు చేసిన నేపథ్యం మనం ఉన్నటువంటి పోలింగ్ కేంద్రంలో మొత్తం 4 బూతులు ఉన్న నేపథ్యం. నిన్న మధ్యాహ్నం తర్వాతే ఈ ఎన్నికల సిబ్బంది అంతా కూడా ప్రతి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. ముఖ్యంగా 8 గంటల నుంచి అయితే ఈ పోలింగ్ ప్రక్రియ అయితే మనకు మొదలు కానుంది. మొత్తం ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ సంబంధించినటువంటి ఎన్నిక మనం చూస్తే పూర్తి స్థాయిలో మొత్తం ఓటర్ల సంఖ్య మనం చూసినట్టయితే పూర్తి స్థాయిలో ఈ ఎన్నికకు సంబంధించి మొత్తం 12 జిల్లాల పరిధిలో జరుగుతున్న నేపథ్యము. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన నేపథ్యం 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో. మొత్తం ఓటర్ల సంఖ్య చూసినట్టయితే 4,63,000 పైచిలకు ఓటర్లు ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాము. దాంతోపాటు ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాల సంఖ్య చూసినట్టయితే 222 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన సందర్భం. ఇందులో జిల్లాల వారీగా చూసినట్టయితే హన్మకొండ జిల్లాలో 67 పోలింగ్ కేంద్రాలు, అదేవిధంగా వరంగల్ జిల్లాలో 59 పోలింగ్ కేంద్రాలు, జనగామలో 27, మహబూబాబాద్లో 36, ములుగు జిల్లాలో 17, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 16 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాము. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 167,727 మందిగా ఉన్న నేపథ్యం. ఇందులో పురుషుల సంఖ్య 105,227 మందిగా ఉన్న నేపథ్యం. ఇందులో మహిళా ఓటర్ల సంఖ్య 63,499గా ఉన్న నేపథ్యం. ఇతరులు జనగామ జిల్లాకు సంబంధించి ఒకరున్న నేపథ్యం. ఓవరాల్ గా చూసినట్టయితే ఇతరుల ఓటర్లు 5 ఉంటే జనగామ జిల్లాకు సంబంధించి మాత్రం ఒకరున్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాము. పోలింగ్ సిబ్బంది కూడా ఈ మొత్తం 3 ఉమ్మడి జిల్లాల పరిధికి సంబంధించిన పోలింగ్ సిబ్బందిని చూస్తే 2,896 మందిగా ఉన్న నేపథ్యం. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చూసినట్టయితే 1,060 మంది పోలింగ్ సిబ్బంది పాల్గొంటున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తా ఉన్నాము. ముఖ్యంగా గ్రాడ్యుయేట్లంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇప్పటికే పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు కల్పించిన నేపథ్యాన్ని అయితే మనం చూస్తా ఉన్నాము. మొదటి ప్రాధాన్యతగా 1వ నెంబర్ వేయాల్సి ఉంటుంది. 1వ నెంబరు వేసిన తర్వాతే మిగతా 52 ప్రాధాన్యత క్రమంగా ఓటు వేయాల్సి ఉంటుంది. 1వ నెంబర్ ప్రాధాన్యత వేయకుండా మిగతా ఓట్లు వేస్తే అవి చెల్లనివిగా భావించాల్సి ఉంటుంది. మనం చూస్తా ఉన్నాం ఇప్పటికే పోలింగ్ ఏజెంట్లు అందరూ కూడా పోలింగ్ కేంద్రాల వద్ద చేరుకుంటా ఉన్నారు. వాళ్ళు కాసేపట్లో అంటే ఏదైతే ఎలక్ట్రానిక్ ఈవీఎంలు లేవు కాబట్టి ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా జరిగే ఎన్నిక కాబట్టి ఇది జంబో బ్యాలెట్ బాక్స్ ఉంటుంది. జంబో బ్యాలెట్ బాక్స్ సంబంధించి పరిశీలన ఉంటుంది. ఆ పరిశీలన తర్వాత దాన్ని బ్యాలెట్ బాక్స్ ను సీల్ చేసి తర్వాత ఎన్నికల ప్రక్రియ అయితే మనకు కొనసాగుతుంది. మనం చూస్తా ఉన్నాము ఈ ఫ్లెక్సీ అంటే పట్టభద్రులు గతంలో
వేలాది ఓట్లు చెల్లకుండా పోయిన సందర్భాన్ని చూస్తాము. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఓటు ఎలా వేయాలనే దానిపై అవగాహన కల్పిస్తూ ఇక్కడ ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి ఇక్కడ ప్రొసీడింగ్ ఆఫీసర్ ఏదైతే వైలెట్ కలర్ స్కెచ్ ఇస్తారో ఆ స్కెచ్ ద్వారానే ఓటు వినియోగించుకోవాల్సి ఉంటుంది. గతంలో అంటే గత 2021లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 5.57% ఓట్లయితే మనకు చెల్లకుండా పోయిన నేపథ్యాన్ని మనం చూసాము. ఈసారి అట్లాంటి మిస్టేక్స్ జరగకుండా అవగాహన కల్పిస్తూ అయితే ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన నేపథ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. 8 గంటల నుంచి అయితే పోలింగ్ ప్రక్రియ అయితే మొదలు కానుంది. పూర్తి స్థాయిలో పట్టభద్రులంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్తూ అవగాహన కార్యక్రమాలు కల్పించిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏదైతే 1వ నెంబరు మొదటి ప్రాధాన్యతగా 1వ నెంబర్ వేసినప్పుడు మరొక ఎవరైతే చూస్ చేసుకుంటారో వాళ్ళకు మరొకరికి కూడా 1వ ప్రాధాన్యత వేయకుండా ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటు 1వ ప్రాధాన్యత 1 నెంబర్ వేసినప్పటికీ ఆ సంతకాలు చేయడం కావచ్చు, మరే ఇతర రాతలు రాయడం చేస్తే ఆ ఓటు చెల్లకుండా పోతుంది. ఇలాంటి అనేక అంశాలను చెప్పే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాము. 8 గంటల నుంచి 4 గంటల వరకు అయితే పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియ అయితే జరగనుంది. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.